బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోదీ గారు అందరూ ఒక నెరేటివ్ సెట్ చేస్తున్నారు. నేషన్ వైడ్ యాజిటేషన్ చేద్దాం, ప్రతి ఒక్క గల్లీ బస్తీ, ప్రతి ఒక్క మహిళ దగ్గర పోయి కాంగ్రెస్ పార్టీ యాంటీ ఉమెన్ పార్టీ ఉన్నది, ఇది రిజర్వేషన్ కి వ్యతిరేకం, ఉమెన్ కి డిస్రెస్పెక్ట్ చేసే పార్టీ, ఉమెన్ కి డిగ్నిటీ ఇయ్యరు. స్పెషల్ సెషన్ మీరు పిలిపించినారు మోదీ గారు. ఫస్ట్ పాయింట్, ఉమెన్స్ బిల్ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే 2023లోనే లోక్సభలో ఆ బిల్ పాస్ అయింది. దాని మీద మీరు బిల్ పెట్టేది, కానీ మీరు డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్, దానికి 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేద్దాం. దీని వెనుక ఇండియాలో 50% సీట్లు రేస్ చేద్దాం. లాస్ట్ టైమే ఓడిపోతా పోతా గెలిచినాడు, మ్యాజిక్ ఫిగర్ రాలేదు. 24 లోక్సభలో చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు సపోర్ట్ చేస్తారని వచ్చింది. ఆయన టార్గెట్ ఏమున్నది మోదీ గారిది, అప్ కి బార్ 400 అని చెప్పిపోయినాడు. ఆ 400 ఫిగర్ది ఇంపార్టెన్స్ ఏం? ఆ 400 వస్తే 2/3 మెజారిటీ ఎప్పుడు వాళ్ళ చేతిలో ఉంటుంది. దానిలో ఎప్పుడు కావాలి అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయవచ్చు, కాన్స్టిట్యూషన్ కి చేంజ్ చేయవచ్చు, రిజర్వేషన్ కి కట్ చేయవచ్చు. ఆ లెక్కలో 3 టైమ్స్ ఈయన ప్రధానమంత్రి అయినాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ గేమ్ ప్లాన్ ఏమంటే ఉమెన్ బిల్ పెడదాం, దాంతో డీలిమిటేషన్ లింక్ పెడదాం. ఒకవేళ పాస్ అయితే మనం జీవితం మొత్తం పవర్లో ఉంటాం. ఒకవేళ పాస్ కాకపోతే కాంగ్రెస్ అపోజిషన్ పార్టీస్ కి యాంటీ ఉమెన్ అని పేరు పెడదాం. వీళ్ళు ఉమెన్స్ బిల్ ఉన్నది కాబట్టి లొంగిపోతారు, అమెండ్మెంట్ తీసుకువస్తాం అని అలా టోటల్ 543కి 800+ చేద్దాం. గేమ్ ప్లాన్ ఏం బీజేపీది? నార్త్లో సీట్లు ఎక్కువ అవుతాయి, రైట్ ఫ్రమ్ రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ 400 టచ్ చేసేస్తారు. జీవితం మొత్తం పవర్లో ఉంటాం. ఎప్పుడు బీజేపీ పార్టీ ఫెడరల్ సిస్టమ్ అగేన్స్ట్ ఉన్నది, ఎప్పుడు వాళ్ళ పాలసీ ఒకటే, డివైడ్ అండ్ రూల్ చేయాలి. నార్త్ కి డివైడ్, సౌత్ కి డివైడ్. హిందీ బెల్ట్ లో మాకు సీట్లు వచ్చేస్తాయి, హిందూలో హిందుత్వం ఎక్కడ ఎక్కువ ఉన్నది. ఆ ఈక్వేషన్ తో ఉమెన్స్ బిల్ మీద చిత్తశుద్ధి లేదు. కేసీ వేణుగోపాల్ గారు కేటగారికలీ పార్లమెంట్ లో అమిత్ షాకి చెప్పినారు, మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి 2 భాగాలు చేయండి.
ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పినారు, ఇప్పుడు మీరు బిల్ పెట్టండి, మేము సపోర్ట్ ఇస్తాం. ఇలా 543లో 181 వాళ్ళకు ఇచ్చేస్తాం. అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ మహిళలకు ఇచ్చేస్తాం. దాని తర్వాత కూడా వీళ్ళ డ్రామా, వీళ్ళ లంగా ఐడియా, దీనికి డిలిమిటేషన్కి లింక్. డిలిమిటేషన్ అవసరం, 100% అవసరం. అప్పుడు 1971లో 54 crores ఉన్నది జనాభా, ఇవాళ 140+ అయింది. ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి 48 lakhs. ఒక ఎంపీ ప్రజలకి డెవలప్ చేయాలి అంటే కష్టం, అకౌంటబిలిటీ కష్టం, గవర్నెన్స్ కష్టం, అడ్మినిస్ట్రేషన్ కష్టం. కానీ ఆ డిలిమిటేషన్ ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఆ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్కి మీరు ఆల్ స్టేక్ హోల్డర్స్కి కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, ఎంగేజ్మెంట్స్ చేయాలి. స్టేట్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, సివిల్ సొసైటీస్ కానీ అందరికీ కూర్చోపెట్టాలి, వాళ్ళతో కన్సల్టేషన్ చేయాలి. దాని తర్వాత పార్లమెంటరీ జాయింట్ కమిటీ వేయాలి. అన్ని సజెషన్లు తీసుకున్న తర్వాత మీరు డీలిమిటేషన్ గురించి మాట్లాడితే అర్థమవుతుంది. కానీ మీ గేమ్ ప్లాన్ ఏమున్నది అంటే సింపుల్ లాజిక్. మీరు చెప్పిన మాటలు, మీరు చెప్పిన ప్రామిస్లు అమలు అయితలేవు. 4th టైం గెలవాలి అంటే నెక్స్ట్ ఇంపాసిబుల్ అవుతుంది. దానిలో ఇది గేమ్ ఆడదాం, అపోజిషన్కి బ్లేమ్ చేద్దాం. 50% మహిళ, 50% మేల్. 50% మైండ్లో కానీ, హార్ట్లో కానీ, ఆలోచనలో కానీ ఏం పెడతామంటే కాంగ్రెస్ పార్టీ, అపోజిషన్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అగేన్స్ట్ ఉమెన్. అరే నారీ శక్తికి బిలీవ్ చేస్తాం మేము. వాళ్ళకు తప్పకుండా ఆ ప్లేస్లో పెట్టాలి. ఆ ప్లేస్లో పెట్టకపోతే డెవలప్మెంట్ కాదు, మాకు తెలుసు. దానికోసం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది అని వాళ్ళకు చెప్పినాం. ఇచ్చేయండి 181 seats. ఎందుకు బిల్ పాస్ చేయలేదు? ఇది నెక్స్ట్ ఎలక్షన్ మా అన్న చెప్పినలాగా హనుమంతన తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఆసాం వీళ్ళ టార్గెట్. ఇదే నరేటివ్ పెట్టుకొని వీళ్ళు ప్రతి ఒక్క జగ తిరుగుతారు. ప్రధానమంత్రి దగ్గర నుంచి చిన్న కార్యకర్త దాకా ఒకటే లొల్లి పంచాయత్. మేము యాంటీ ఉమెన్ ఉన్నామని, ఈ పార్టీకి యాంటీ రిఫార్మ్ పార్టీ. ఈ ప్లాన్లో మోదీ గారు మీరు సక్సెస్ గారు, ప్రజలకి అన్ని అర్థమవుతుంది. ఎవరైనా బీజేపీ పార్టీతో వింటుంటే నా సమాధానంకి ఆన్సర్ ఇవ్వండి. మీరు 543 seatsలో 181 ఇచ్చేస్తామంటే, ఒకవేళ మీకు నారీ మీద రెస్పెక్ట్ ఉన్నది అంటే మీరు ఎందుకు ఇయ్యలేదు? ఆ డిలిమిటేషన్కి లింక్ ఎందుకు పెట్టినారు? ఆ 50% ఫార్ములా మీకు ఎట్లా వచ్చింది? సో ఇది బీజేపీ ఎప్పుడు ఫెడరల్ సిస్టమ్కి బ్రేక్ చేస్తుంది. ఇలా ఈ బిల్ డిఫీట్ అయింది. ఇది డెమోక్రసీకి, ఫెడరలిజంకి, కాంగ్రెస్ అండ్ ఆపోజిషన్ పార్టీకి ఒక పెద్ద విక్టరీ. కాంగ్రెస్ పార్టీ అంట క్లాప్లు కొట్టింది అంట. ఉమెన్ బిల్ పోయిన తర్వాత క్లాప్లు కొట్టినారంట. అరే ఉమెన్ బిల్ పోవడానికి క్లాప్లు కొట్టలేదు. నీ మ్యాజిక్, నీ లంగ మాటలు, నీ దొంగ ప్లానింగ్ అంతా ఫెయిల్ అయింది అని క్లాప్లు కొట్టినాం. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు కార్వాన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్